గ్రావిటేషనల్ లెన్సింగ్ కారణంగా రెండు ఆకాశగంగలు ఒకటిగా కనిపిస్తున్నాయి. అవి ప్రయాణించే మార్గంలో ఉన్న భారీ ఆకాశగంగ చుట్టూ వాటి కాంతి వంకరగా మారింది. ఈ సహజ ఖగోళ ఆవనం కేవలం కాంతిని వంకరగా మార్చడమే కాకుండా దూరంగా ఉన్న ఆకాశగంగల కాంతిని పొడిగించి విపరిణమింపజేస్తుంది. ఫలితంగా సాధారణంగా కనపడనివి అయిన వివరాలు ఖగోళ శాస్త్రవేత్తలకు కనిపించగలుగుతున్నాయి. ఈ చిత్రంలో లెన్స్ అయిన ఆకాశగంగలలోని వ్యక్తిగత నక్షత్ర గుంపులు మరియు వాయు నిర్మాణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ డేటా జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ద్వారా సేకరించబడింది. ఇది బలమైన లెన్సింగ్ మరియు క్లస్టర్ ఇవల్యూషన్ స్లైస్ సర్వే ప్రోగ్రామ్ 5594 లో భాగంగా జరిగింది. ఈ పరిశోధనను బెల్జియంలోని లీగ్ విశ్వవిద్యాలయానికి చెందిన గిల్యూమ్ మహ్లర్ నేతృత్వం వహిస్తున్నారు. ఈ అంతర్జాతీయ ఖగోళ శాస్త్రవేత్తల బృందం గత 8 బిలియన్ సంవత్సరాలలో ఆకాశగంగ క్లస్టర్ల అభివృద్ధిని గమనించేందుకు జేమ్స్ వెబ్ టెలిస్కోప్ యొక్క నియర్ ఇన్ఫ్రారెడ్ కెమెరా NIR క్యామ్ ను ఉపయోగించి 182 ఆకాశగంగ క్లస్టర్లను పరిశీలిస్తోంది. ఇంకా ఈ చిత్రంలో నాసా ఈసా హబుల్ స్పేస్ టెలిస్కోప్ లోని 2 పరికరాల డేటాను కూడా చేర్చారు. వైడ్ ఫీల్డ్ కెమెరా 3 మరియు అడ్వాన్స్డ్ కెమెరా ఫర్ సర్వేలు. వీటన్నింటి సమ్మేళనంతో ఖగోళ శాస్త్రవేత్తలకు దూరమైన విశ్వాన్ని ఇప్పటి వరకు ఎప్పుడూ చూడనంత స్పష్టంగా పరిశీలించే అవకాశం లభించింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ అ గుడ్ డే ఫ్రెండ్స్.